తెలిపేటువంటి కార్యక్రమం. ఇంకొక వైపు పార్లమెంట్లో కూడా బడ్జెట్ సమావేశాలు, ఇవాళ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు, వీటన్నిటిపైన కూడా మొత్తం చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని జగన్ కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా ఉండేందుకు ఇది ఒక కారణంగా ఆయన ఎంచుకున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి విషయం పైన గతంలో ఆయన స్పీకర్కు లేఖ రాసినటువంటి పరిస్థితిని మనం చూసాం. గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు తాజాగా హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అసలు వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇవాళ హాజరు కాలేదు. సభకు ఒక్కరు కూడా రాలేదు. మనం నిన్న చూసాం, నల్లకండువాలతో వచ్చారు. అసలు మొత్తం ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా 50 రోజులు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. అప్పుడే అసలుకి ఇంత తొందర ఎందుకో తెలియట్లేదు. కానీ ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నటువంటి పరిణామాలపైనంటూ ఢిల్లీకి కూడా ఏకంగా ఢిల్లీలో వెళ్ళి ఆందోళన చేస్తామని చెప్పి ప్రస్తుతం ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ధర్నా చేస్తారంట. రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన సాగుతోంది. ఏదో కొన్ని లెక్కలు కూడా వాళ్ళు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అసలు గతంలో ఎప్పుడూ జరగనన్నటువంటి మర్డర్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల బెదిరింపులు జరుగుతున్నాయి. ఊర్లు వదిలి తమ సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. వెంటనే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఆందోళనకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ధర్నా కూడా చేయబోతున్నారు. సో అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల విషయానికే వస్తే, వినుకొండ ఎపిసోడ్ మనకు తెలుసు. ఒకే పార్టీలో ఉన్నటువంటి వారు, గతంలో కలిసి ఉన్నటువంటి వారు, వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలతో ఈ ఇష్యూ జరిగిందని చెప్పి వినుకొండ అంతా చెప్తున్నా కానీ సరే ఆయన వెళ్ళారు. సరే పార్టీకి సంబంధించి రాజకీయ కార్యక్రమానికి తెరలేపినటువంటి పరిస్థితి చూసాం. కానీ దీనికే రాష్ట్రపతి పాలన కావాలి, ఇప్పుడే రాష్ట్రపతి పాలన కావాలి. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఇవ్వడమే కాదు, గత చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి తీర్పుని ఇచ్చినా కూడా ఇంకా రియలైజేషన్ కాకపోతే ఎట్లా? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 11 స్థానాలకు పరిమితమైంది. ఇప్పటి వరకు పార్లమెంటరీ సాంప్రదాయాలను కూడా జగన్ లెక్క చేయనటువంటి పరిస్థితికి వచ్చారా అనేది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అందుకే ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు అనేది వంటిది. ఇప్పటి వరకు మనం చూస్తే అటు పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో అయినా చూస్తే కౌల్ అండ్ షెఫ్కట్ సంబంధించి రాసిన పుస్తకం ఆధారంగా చాలా అంశాల్లో పార్లమెంట్లోనైనా ఇటు అసెంబ్లీలో అయినా కూడా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. మరి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందని చెప్పి ఆయన సలహా ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఆయన కోర్టుకైతే వెళ్ళారు. సో ఇక్కడ 2 అంశాలు. ఒకవైపు ప్రశ్నించాల్సి అంటే లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులనైనా లేకపోతే మరొక పొరపాట్లైనా ఆయన ఎత్తి చూపేయాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రశ్నించాలి. అలా కాకుండా ఢిల్లీకి వెళ్ళి ఇవాళ ధర్నా చేయడాలనేటువంటి నిర్ణయంలో వెనకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? అసలు ఇప్పుడే అక్కడ లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ కార్యక్రమానికి ఎందుకు తెరలేపారు? అసలు ఎందుకు సమావేశాలకి హాజరు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి? నిజంగా రాష్ట్రపతి పాలన విధించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉందా? ఈ అంశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. అసెంబ్లీలో ఒక అంశాన్ని ప్రశ్నించారు. నువ్వు ధర్నాకి వెళ్ళావు ఢిల్లీకి, అక్కడ కూడా ఒక మాట చెప్పు, హూ కిల్డ్ బాబాయ్, దానికి కూడా ప్రశ్నించు, దాన్ని కూడా అడుగు, దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ధర్నా చేద్దు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. మరి నిజంగా దానికి రియాక్ట్ అవుతారా చూద్దాం అసలు. సో మనతో పాటు ఇదే అంశం పైన డిస్కస్ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార